ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాక్యము, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. యోబు గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనము. ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క జీవమును నీకు అనుగ్రహించి, దేవుని యొక్క కృప నీ మీద ఉంచి, దేవుని యొక్క సంరక్షణ చేత నీ యొక్క ఆత్మను దేవుడు కాపాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఈ యొక్క వాక్య భాగంలో యోబు అయితే దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాడు. అయితే ఏ స్థితిలో ఉన్నా సరే యోబు దేవుని విడిచిపెట్టలేదు. అయితే ఆయన ఉన్నటువంటి స్థితిని బట్టి కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తూ ఈ మాటను దేవుడు పలుకుతున్నాడు. అయితే యోబుకు సహాయం చేసిన దేవుడు, యోబు వలె నీవు కూడా ఓపిక కలిగి, సహనము కలిగి, దేవుని యందు నమ్మకము, విశ్వాసము, భయభక్తులు కలిగి నీవు జీవించిన వేళ నీవు కూడా నీవు చెప్పగలవు, నీ యొక్క ఆత్మను కూడా దేవుడు రక్షిస్తాడు అని. నీ యొక్క ఆత్మకు దేవుడు రక్షణ కల్పించి, నీ ఆత్మ చుట్టూ ఎటువంటివి నీలోనికి రాకుండా, నీ చుట్టూ ఎటువంటి చీకటి శక్తులు ప్రవేశించకుండా దేవుడు నిన్ను కాపాడి నీకు సహాయం చేసి, నీ చుట్టూ నీ దేహమును, నీ యొక్క ఆత్మకు దేవుడు సంరక్షణ కలుగు చేయువాడై ఉన్నాడు. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు వందనములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, మీకు స్తోత్రము నాయన. రాత్రంతా మీ కాపుదల కింద భద్రపరచారందును బట్టి మీకు వందనములు నాయన. మరలా యొక్క ఉదయకాలం లేచి మీ నామమును ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే కృపను మాకు ఇచ్చినందుకై మీ యొక్క బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ దినమున చేయుచున్న ప్రతి ఒక్క పనిలో మీరు మాకు తోడైండండి, నడిపించండి. ఎంతమంది ఉద్యోగం లేకుండా బాధపడుతూ ఉన్నారో దేవ, తగినటువంటి ఉద్యోగాన్ని వారికి దయచేయమని వేడుకుంటున్నాం దేవా. ఎంతమంది ప్రయాణాలు చేస్తూ ఉన్నారో వారి చుట్టూ, వారి యొక్క వాహనాల చుట్టూ మీ దూతలను కావలించి మరలా క్షేమముగా వారి కుటుంబాలను వారు చేరుకునేలాగా సహాయం చేయండి తండ్రి. ఎంతమంది నాయన ఈ దినమున పరీక్షల కోసం వెళ్తూ ఉన్నారో పైనుండి వచ్చే జ్ఞానంతో వారిని నింపి ఆ యొక్క పరీక్షలలో మంచి విజయాన్ని వారికి పొందుకునేలాగా సహాయం చేయండి. మీ కృపను తండ్రి కుమ్మరించమని వేడుకుంటున్నాము దేవా. ఎంతమంది దినమున బిడ్డలు లేకుండా బాధపడుతూ ఉన్నారో మూయబడిన ప్రతి గర్భం తెరవబడును గాక యేసు నామములో. నాయన ఎన్నో సంవత్సరాలుగా అవమానాలు, నిందలు పడుతూ నాయన మరి వివాహాలు కాకుండా మిగిలిపోయి ఉన్నారో దేవా, తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్యపరచండి, జతపరచమని వేడుకుంటున్నాం దేవా. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయండి, దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాము నాయన తండ్రి. మీ యొక్క రెక్కల నీళ్ల కింద భద్రం చేయండి నాయన తండ్రి. ఎండవేడిమి ఎక్కడ ఎవరి మీద పడకుండా సహాయం చేయండి తండ్రి. మీ కృపలో భద్రం చేయమని వేడుకుంటున్నాం దేవా. ఎంతమంది ఈ దినమున నాయన బలహీనులుగా ఉన్నారో బలం చేకూర్చండి. రోగులను మీరు స్వస్థపరచండి, ముట్టండి. బలం లేని వారికి బలం చేకూర్చి, మరణ పడకల్లో ఉన్న వారిని సైతము మీ గాయపడిన హస్తంతో తాకి సంపూర్ణమైన స్వస్థత, విడుదల కలుగు చేయండి. యేసు నామములో అడుగుతున్నాము నాయన తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన తండ్రి. ఎంతమంది ఈ దినమున నాయన కృంగిన స్థితిలో ఉన్నారో లేవనెత్తండి. వ్యసనాల భార నుంచి విడుదల కలిగించండి. కుటుంబాల్లో నెమ్మదిని, శాంతిని, సమాధానమును, ఐక్యతను మీరు నింపమని వేడుకుంటున్నాం దేవా. అడగవలసినవి అనేకమున్నవి కానీ అవన్నీ తగిన కాలమందు, తగిన సమయమున, తగిన మనుషులకు, వ్యక్తులకు మీరు దయచేస్తారు నమ్మచూ దేవా. తండ్రి యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలులు, ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ మా ప్రియ ప్రభువు తండ్రి, రక్షకుడు, పరిశుద్ధుడు నజరేయుడగు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ శక్తిగల నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసముంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.